చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా నరికి చంపారు. భూ తగాదాలే కారణమని తెలుస్తోంది. ఎప్పటి నుంచో కాపు కాచిన ప్రత్యర్థులు రాత్రి శేషు ఇంట్లోకి చెరబడ్డారు. నిద్రిస్తున్న శేషుపై కత్తులతో విరుచుకుపడ్డారు. అనంతరం అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోయారు. ఉదయం రక్తపు మడుగులో పడిన శేషును చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కేకలు వేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు యువకుడి హత్యలో ముగ్గురు ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శేషు మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. ఇక హత్యకు సంబంధించి ఎవరిపైనైనా అనుమానం ఉందా అని బంధువులను అడిగి తెలుసుకున్నారు. దుండగులను ఎవరైనా చూసి ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అట్టి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సూచించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు శేషు ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, చెప్పండి. చిత్తూరు జిల్లాలో అయితే మదనపల్లిలో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న యువకుని అయితే గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా చంపడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వేసవిజామని తీసుకున్నట్టే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో యువకుడిని దారుణ హత్య చేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ యొక్క యువకుడి హత్య ఒక్కసారిగా మదనపల్లిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉలిసిపడేటువంటి పరిస్థితి నెలకొంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని శ్రీవారి నగర్ లో కాపురం రామారావు పల్లిలో కాపురం ఉంటున్నటువంటి పొగ్గునూరు శేషును కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి 3 గంటల సమయంలో వాళ్ళ ఇంటి వద్ద చేరుకుని దాదాపు 20 మంది వరకు చేరుకుని ఆ గేట్లు పగలగొట్టి తాళాలు లోపలికి వెళ్ళి నిద్రిస్తున్నటువంటి పొంగునూరు శేషు పైన వేటకోడలు కత్తులతో ఒక్కసారిగా దాడి చేశారు. అయితే లోపలే నిద్రిస్తున్నటువంటి తన భార్య ముందరే అతి కిరాతకంగా భర్తను చంపినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం రక్తపు మడుగుల్లో పడినటువంటి శేషును అక్కడ ఎవరైతే ఈ యొక్క దాడి చేశారో కత్తులతో వీళ్ళు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. అదే అక్కడికక్కడే సంఘటనా స్థలాల్లోనే ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారంతా కూడా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ డిఎస్పీ అలాగే ఎస్పీఏలంతా కూడా చేరుకున్నారు. పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే బానపల్లికి సంబంధించినటువంటి సుపారీ గ్యాంగు కొంతమంది ఈ యొక్క డబ్బులు తీసుకుని హత్యలు చేయడము, కిడ్నాపులు చేయడం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను చేసి ఉంటారనేటువంటి అబద్ధాలు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎవరైతే చనిపోయినటువంటి పొంగునూరు చేస్తూ ఉన్నాడు, ఇతను వైకాపా సంబంధించినటువంటి పార్టీలో ఉన్నాడని కూడా తెలుస్తుంది. అలాగే గతంలో కూడా చాలా వరకు భూ కబ్జాల్లో పాల్పడ్డాడని కూడా మనకి తెలిసినటువంటి సమాచారం అనుకోవచ్చు. అయితే ఇది ఒక భూ వివాదాలకు సంబంధించినటువంటి హత్య లేదంటే ఇతరత్ర అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. ప్రస్తుతానికి మృతదేహాన్ని పంచనామానంతరము పొంగునూరు ప్రభుత్వం తరలించారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.